విహారి బాధపడుతూ మదన్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి తిరిగి వెనక్కి బాధపడుతూ బయటికి వచ్చేస్తూ ఉంటాడు. మదన్ అడిగిన ఒక్కొక్క ప్రశ్నని తలుచుకుంటూ ఇంకా గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అలాగే గుడి దగ్గరికి వచ్చేస్తాడు. గుళ్ళో శివలింగం దగ్గర వచ్చి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ ఇలా విహారి మొక్కుతూ ఉంటాడు. ఏంటి శివయ్య, ఏంటి ఏ మాట ఆడుతున్నావో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. నా బతుకులో ఇలాంటి ప్రశ్నలు ఎన్ని వస్తున్నాయో నాకే తెలియట్లేదు. ఇప్పుడు నీ భక్తురాలు, నీ పరమ భక్తురాలు అయిన లక్ష్మి చావు బతుకుల్లో ఉంది. తను ప్రాణాలు నువ్వే కాపాడాలి. తను ఈరోజు ప్రాణాలతో బయటపడాలి అంటే అది నీ వల్లే అవుతుంది. నువ్వే తన ప్రాణాలని కాపాడాలి శివయ్య. తను నీ భక్తురాలు, అంతేకాదు నిన్ను ఎప్పుడూ నిత్యం తలుచుకునే భక్తురాలు చావు బతుకుల్లో ఉందంటే నువ్వే కాపాడాలి అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఎవరు కాపాడలేము అంటున్నారు. ఏం చేయాలో తోచట్లేదు. నీ భక్తురాల్ని నువ్వే కాపాడుకోవాలయ్యా అని అంటూ ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే స్వామీజీ అక్కడికి వచ్చేస్తాడు. ఇక విహారితో ఇలా అంటాడు, దేవుడు రాసిన ఆ తలరాతని ఎవ్వరూ మార్చలేరు. ఆ దేవుడు రాసిన రాతే మళ్ళీ తిరిగి ఆయన మార్చగలడు అని అంటూ చెప్తూ ఉంటే, స్వామి ఎలాగైనా లక్ష్మి బ్రతకాలి, తన ప్రాణాలు కాపాడాలి, నేను ఏం చేయాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను, లక్ష్మి బ్రతకాలి, మీరు ఏదో ఒకటి చేయండి స్వామి అని అంటూ విహారి ఇలా దండం పెట్టి ఏడుస్తూ అడుగుతాడు. ఇంకా అప్పుడే స్వామి ఇలా చెప్తాడు, చూడు నేను ముందే చెప్పాను నీకు, దేవుడు రాసిన రాతతో మీరు ఆటలు ఆడకూడదు అన్నాను. దానికి పరిణామాలు ఇలాగే ఉంటాయని ముందే హెచ్చరించాను. అయినా నా మాట వినకుండా మీరు ఇంత దాకా వచ్చారు. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడాలి అంటే ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు, ఆ దేవుడికే వదిలేద్దాం అనేసి చెప్తాడు. దేవుడు రాసిన రాత తిరిగి ఆయనే మార్చగలడు. కాబట్టి ఆయనకి నువ్వు పరమ భక్తితో నువ్వు చేయాల్సినవి కొన్ని చేయాలి, అప్పుడే తను బతుకుతుంది అని అంటే, చెప్పండి స్వామి, తన కోసం నేను ఏమైనా చేస్తాను, నా ప్రాణం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను అని విహారి అనేసరికి, నువ్వు పరమ మృత్యుంజయ హోమం చేయాలి అని అంటూ చెప్పేసరికి, సరే అలాగే చేస్తాను అని అంటూ విహారి అంటాడు. అలా మృత్యుంజయ హోమం కోసం అన్ని ఏర్పాట్లు చేసి స్వామీజీ, ఇంకొక పూజారి, విహారి ముగ్గురు కూర్చొని హోమం జరిపిస్తూ ఉంటారు. ఇక విహారి ఏడుస్తూ లక్ష్మి కోసం మృత్యుంజయ హోమం చేస్తూ ఉంటాడు. హాస్పిటల్లో ఉన్న లక్ష్మి చాలా సీరియస్గా ఇలా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకుండా ఇలా ఎగురుతూ ఉంటుంది. డాక్టర్స్ చాలా కష్టపడుతూ ఉంటారు లక్ష్మిని బ్రతికించడం కోసం. ఇంకా విహారి పూజ స్టార్ట్ చేస్తాడు. విహారి పూజ స్టార్ట్ చేసిన తర్వాత లక్ష్మి కొంచెం కుదుట పడుతుంది. తన చేతులు కాళ్ళు ఇలా కదిలిస్తూ ఉంటుంది. ఇక విహారి చాలా కఠినంగా దీక్ష పూజ చేస్తూ ఉంటాడు. తను పూజలో నిమగ్నమైపోయి లక్ష్మి బ్రతకాలని చాలా దీక్ష పట్టి చాలా కష్టపడి పూజ చేస్తూ ఉంటాడు. ఇక తనతో పాటు స్వామీజీ కూడా కష్టపడి పూజ చేస్తూ ఉంటారు. రాత్రంతా కూర్చొని విహారి అలాగే పూజ చేస్తూ ఉంటారు. విహారి చేసిన ఆ పూజా ఫలితమై లక్ష్మి బ్రతుకుతుందా? ఒకవేళ లక్ష్మి బ్రతికిన తర్వాత కూడా విహారి వల్ల ఇంటికి వచ్చాక అందరూ వేసే ప్రశ్నలకి విహారి ఎలా సమాధానం చెప్తాడో, తనే నా భార్య అని విహారి ఒప్పుకుంటాడా? ఇంట్లో ఒకవేళ తాళి గురించి, లక్ష్మీ వేల్లో ఉన్న తాళి గురించి సహస్ర, పద్మాక్షి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నిజం చెప్తాడా విహారీ, చెప్పడా? అసలు ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.